హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం కడతాబాద్ గణేష్ దగ్గరికి వచ్చేసినాం. ఇంకా మనకు వచ్చేసి 21 డేస్ మిగిలి ఉంది. మనకు స్వామివారి ఫేసెస్ కానీ అండ్ మనకు రైట్ సైడ్ మండపం అండ్ లెఫ్ట్ సైడ్ మండపం అండ్ అదేవిధంగా స్వామివారి ధోతి కానీ రాహుకేతు కానీ మన రామ్లాల్ కానీ మొత్తం ఫినిషింగ్ వర్క్ అయితే చూస్తున్నాం. వీడియో ఎండ్ వరకు చూడండి, మంచి మంచి అప్డేట్లు అయితే ఉన్నాయి. అండ్ జై శ్రీ గణేష్, జై శ్రీ గణేష్. మనకు స్వామివారి ఫేస్ దగ్గర చూస్తుంటే ముఖ్యంగా మనకి ఏదైతే స్వామివారి ముఖం ఉందో ఆ ముఖం అండ్ మనకు పైన కిరీటం మొత్తం వాళ్ళైతే ప్రింటింగ్ గ్రీన్ అయితే గీసుకుని చూడండి. చాకీస్తోటి అయితే వాళ్ళైతే గీసుకురు. అదేవిధంగా స్వామివారి పక్కల ఫేసెస్ ఏవైతే మన అమ్మవారిలో కానీ మన త్రిమూర్తులలో కానీ ఫేసెస్ ఉన్నాయి కదా, వాళ్ళ ఫేసెస్ ఏంటంటే మొత్తం ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది. థర్డ్ లేయర్తో మనకు ఖైరతాబాద్ గణేష్ మొత్తం ఫినిషింగ్ అయితే మనకు ఈ నెక్లెస్ ఉంది, ఆ నెక్లెస్ వర్క్ అయితే ఫినిషింగ్ అయితే అయిపోయింది. అదేవిధంగా మనకు స్వామివారి బొడ్డు దగ్గర చూస్తుంటే మన ఏదైతే బెల్ట్ ఉందో ఆ బెల్ట్ దగ్గర మొత్తం ఫినిషింగ్ అయితే అయిపోయింది చూడండి, పైన కింద వరకు. అదేవిధంగా స్వామివారి లెఫ్ట్ సైడ్ చేతు ఏదైతే లడ్డు చేతి ఉందో లడ్డు చేతి కూడా మొత్తం ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది చూడండి థర్డ్ లేయర్తో. అదేవిధంగా టోటల్ ఫినిషింగ్ వర్క్ అయితే ఇంకా నడవలేదు, ఇంకా చేస్తారేమో. అదేవిధంగా మనకు ఆశీర్వాదం చేతిలో ఇంకా బ్యాక్ సైడ్ ఏవైతే చేతులు ఉన్నాయో ఆ చేతులు ఇలా ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మన స్వామివారి ఫేసెస్ ఏదైతే ఫేసెస్ ఉన్నాయో మెయిన్ ఫేసెస్, ఆ ఫేసెస్కి మొత్తం సైడ్స్కి అండ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మొత్తం ఫేసెస్కి అయితే పైన కిరీటం కానీ మన ఫేస్ కట్లు కానీ మన ఏదైతే స్వామివారికి బొమ్మలు కానీ కళ్ళు కానీ అవైతే మొత్తం ఫినిషింగ్ వర్క్ అయితే థర్డ్ లేయర్ అయితే అయిపోయింది. ఇంకా మనకు ఫైనల్ కోట్ అయితే మిగిలి ఉంది. అదేవిధంగా మనకు పైన సర్పాలు చూస్తే సర్పాలు ఇలా సెకండ్ లేయర్తో ఫినిషింగ్ అయితే అయిపోయింది. థర్డ్ లేయర్ ఇంకా కాలేదు, సెకండ్ లేయర్ అయితే ఫినిషింగ్ అయిపోయింది. అదేవిధంగా స్వామివారి కింది వరకు వద్దాం. మనం నడువు దగ్గర చూస్తుంటే స్వామివారికి ఒక బొజ్జకి అనేది మనకు అది వస్తుంది, ఏదంటే పాము వస్తుంది. పాము వస్తుందో లేకపోతే లేదో చెప్తాను. అదేవిధంగా స్వామివారి పంజ దగ్గర చూసుకుంటే పంజ దగ్గర మనకు నిన్న అప్డేటే ఉంది, ఇంకా ఏం అప్డేట్ లేదు. అదేవిధంగా మనకు స్వామివారి ఏదైతే రాహుకేతు ఉన్నో రాహుకేతు వరకు అండ్ మనకు రామ్లాల్ వరకు అండ్ మనకు ఇక్కడ యువతలు వచ్చేసి శ్రీనివాస కళ్యాణం అండ్ యువతలు వచ్చేసి శివపార్వతుల కళ్యాణం అదేదో చూసుకున్నాం. అండ్ ముందరికి వెళ్ళి చూసుకున్నాం, ముందరికి వెళ్ళి అయితే ఒకసారి చూసుకున్నాం. మనకి యువతల లెఫ్ట్ సైడ్ మండపం వచ్చేసి లెఫ్ట్ సైడ్ మండపంలో మనకు శివపార్వతుల కళ్యాణం, శివుడు అండ్ మనకు ఏదైతే దేవతలు కానీ మనకు ఋషులు కానీ మొత్తం ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది చూడండి. పైన కింది వరకు అయితే మొత్తం టోటలింగ్ అయితే మనం చూసుకోవచ్చు. పైన కింది వరకు అయితే మన పైన కింది వరకు అయితే మన జోగరావు సార్ అయితే మొత్తం ఫినిషింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. వాళ్ళైతే తయారు చేసారు. మనకి యువతలకి ఇలా రాహుకేతు వరకు ఇలా నడుస్తుంది. మనం ఫ్రేమ్ ఉంటుంది కదా, ఫ్రేమ్ వర్క్ ఇలా మొత్తం పైన కింది వరకు అయితే మనకి సెకండ్ కోటింగ్ అయితే ఫినిషింగ్ అయితే అయిపోయింది. అదేవిధంగా మనకు స్వామివారి కళ్ళు కానీ రుద్రాక్ష కానీ చూడండి ఎంత డీటెయిలింగ్గా ఎంత మంచిగా చేసారు. ఇంకా కళ్ళు కానీ ఎవరైతే వేయలేదు, మొత్తం నార్మల్గా వేసేసారు. కానీ మనకు స్వామివారికి కింద శివుడికి పూలు వచ్చింది మన పంచకు. అదేవిధంగా మనకు రుద్రాక్ష ఒక నిన్న అయితే షార్ట్ పెట్టాను కదా, షార్ట్లో మనకు పాము అయితే పెట్టాను చూడ, ఆ పాము అది. ఇది టోటల్ ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేసి మండపం మొత్తం. అదేవిధంగా మనకు రాహుకేతు చూసుకుంటే రాహుకేతు వరకు ఇలా నడుస్తుంది చూసుకోవచ్చు. మన జోగసార్ వాళ్ళు అయితే వేస్తున్నారు, వాళ్ళ టీం అయితే వేస్తుంది. మొత్తం పైన పడగ కానీ కింద మొత్తం బాడీ వర్క్ కానీ అయితే మనకు లెఫ్ట్ సైడ్ రాహుకేతు అయితే ఫినిషింగ్ అయితే చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఇక్కడ వెళ్ళి చూస్తున్నాం, మనకు రైట్ సైడ్ మండపం అయితే చూస్తున్నాం. అదేవిధంగా మనకు వచ్చేసి మనకు రామ్లాల్ చూసుకోవచ్చు. టోటల్ రామ్లాల్కి అయితే ముఖ్యంగా మనకు స్టేజ్ అండ్ మనకు సైడ్ బార్డర్ అయితే ఫినిషింగ్ అయితే అయిపోయింది మొత్తం. స్వామివారి పాదాలు మొత్తం మనకు ఇంకా ఏం వర్క్ అయితే జరగలేదు. ఆ రాహుకేతు అండ్ మనకు రామ్లాల్ ఫినిషింగ్ అయిపోయాక మన వినాయకునికి అయితే వస్తారు వాళ్ళైతే.
చూసుకోవచ్చు పైన కింద వరకు. మొత్తం థర్డ్ లేయర్తో అయితే ఫినిషింగ్ అయితే అయిపోయింది. రైట్ సైడ్ మండపం వచ్చేసి పైన మనకు ఫ్రేమ్, మనకు స్వామివారి మండపం ముందల ఫ్రేమ్ అయితే వేసారు. నేను నిన్నైతే చూసినాక ఆ ఫ్రేమ్ అయితే వేసారు. అదేవిధంగా స్వామివారి ఏదైతే మనకు అవతల రైట్ సైడ్ ఏదైతే శివపార్తల కళ్యాణం చేసారో మన యువతలగిలా శ్రీనివాస కళ్యాణానికి మొత్తం ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది. దండ కానీ చేతులకు, అమ్మవారి చేతులకు అయితే మనకు ఏదైతే బ్యాంగిల్స్ ఉంటాయో బ్యాంగిల్స్ కానీ, మన స్వామివారికి చక్రాలు కానీ అవలైతే మొత్తం ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది. పువ్వు వచ్చేసింది ఇక్కడ. మొత్తం టోటల్ వర్క్ అయితే ఇక్కడైతే ఫినిషింగ్ అయితే అయిపోయింది. అదేవిధంగా మనకు రాహు కేతు దగ్గర, ముఖ్యంగా మనకు కేతు దగ్గర చూసుకున్నాం. కేతు దగ్గర జోగరావు సార్ అన్న వారు అయితే వేస్తారు. మొత్తం ఫినిషింగ్ అయితే వేస్తారు. ఇది టోటల్ అప్డేట్. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే లైక్ చేసి, కామెంట్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ జై శ్రీ గణేష, జై శ్రీ గణేష.